నా నోటన్ క్రొత్త పాట వైటమైన ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో గత సంవత్సరంలో రికార్డ్ అయినటువంటి ఎపిసోడ్స్ని ఇప్పటి వరకు చూసి ఉన్నారు. ఈరోజు మొట్టమొదట ఈ సంవత్సరం మీతో నేను మాట్లాడటానికని దేవుని ప్రేరేపణ బట్టి ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. మీకు అందరికీ తెలుగు కీర్తనలో ఒక పాట పాడుతుంటాం చర్చిలో. ఏం పాట అంటే, నా నూటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట మీతో నేను ధ్యానం చేయాలని ఈ ఉదయం నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేస్తూ 2024 సంవత్సరం ఈ నూతనమైనటువంటి ఎపిసోడ్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. అనేక సంవత్సరాల క్రితం, బహుశా 1995 సంవత్సరం అయ్యి ఉండొచ్చు, నాకు జ్ఞాపకం లేదు సంవత్సరం ఎగ్జాక్ట్గా, కానీ 95-96 సంవత్సరాల్లో నేను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు సస్పెండ్ అయిపోయాను. అయితే ప్రమోషన్ కొరకు బ్యాంక్ వారు నన్ను పిలిచారు, హైదరాబాద్కి పిలిచారు. ఆ రోజుల్లో నేను సీనియర్గా ఉండేవాడిని కనుక నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ కూడా ఉండేది కనుక ఫ్లైట్ మీద రమ్మని చెప్పారు. సస్పెండెడ్ పర్సన్ నేను. సరే, నేను బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హాల్లో ఒక 20-30 మంది కూర్చుని ఉన్నాం. మేము అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. పెద్ద పెద్ద ఫైల్స్ అయితే తెచ్చుకున్నారు. వారు రికార్డ్, బ్యాంకులో పనిచేసినటువంటి రికార్డ్స్ అన్నీ తెచ్చుకుని అవి చూసుకుంటున్నారు, ఇంటర్వ్యూలో ఏమడుగుతారా అని. నేను సస్పెన్షన్లో ఉన్నాను కనుక నాకు ఏ రికార్డులు లేవు, నాకు రాదని కూడా తెలుసు. దేవుడు నాకు స్పష్టంగా చెప్పారు, కానీ ఎందుకు వచ్చానో నాకు కూడా అర్థం కాలే. అప్పుడు నాకు చదవటానికి ఇంతకన్నా శ్రేష్టమైనది ఇంకోటి ఏమీ కనపడలేదు కనుక బైబిలే నాకు శ్రేష్టం ఆ రోజుల్లో, ఈ రోజుల్లో. కనుక బైబిల్ చదువుతున్నాను నేను. అప్పుడు నా వెనకతలోని క్రైస్తవ ఆఫీసర్, తోటి క్రైస్తవ ఆఫీసర్ వచ్చి, ఏం చదువుతున్నారు బ్రదర్ అంటే, బైబిలా? అవును బ్రదర్, కరెక్ట్గా మీరు అదే చదువుతున్నారు, మంచిదండి. మేము చూడండి ఫైల్స్ చదువుతున్నా, ఏముంటుందండి అందులోని, వేస్ట్ అంటూ, ఏ వాక్యం చదువుతున్నారు బ్రదర్ అని నా వేలు చూశాడు. నా వేలు ఎక్కడ ఆగుందంటే ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం దగ్గర. అక్కడ ఏం రాసి ఉందంటే, నా చెయ్యి చాపి నీ నోటిని ముట్టి ఉన్నాను, నా మాటలు నీ నోటిని పెట్టి ఉన్నాను. ఇంగ్లీష్లో, నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నప్పుడు కనుక, ఐ స్ట్రెచ్ మై హ్యాండ్ అండ్ టచ్ యువర్ మౌత్ అండ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అని. ఆయన, దేవుడు మీతో మాట్లాడుతున్నారు బ్రదర్, మీ నోటిని ఆయన మాట పెట్టారట, ఇంటర్వ్యూ చాలా బాగా జరుగుతుంది, మీరు సెలెక్ట్ అయిపోతారన్నారు. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే దేవుడు నాకు చెప్పారు కనుక. అప్పటికే నాకు సెలెక్షన్ రాదని కూడా చెప్పేశారు. అయితే నేను, నా టర్న్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో 3 ఉన్నారు, 3 మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ మిగతా 2 కూడా ఇటు అటు ఉన్నవాళ్ళు నన్ను చాలా గట్టిగా ప్రశ్నిస్తూ, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇంటర్వ్యూకి, సస్పెండ్ అయిన వాళ్ళకి ప్రమోషన్ ఏంటి అని చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేం చేయలేక అలాగే నిలవబడిపోయాను, కొయ్యలేక స్తంభించిపోయాను. మధ్యలో అయినా అన్నాడు వాళ్ళిద్దరిని, కుక్కలు నాపినట్టు. ఆయనకి మాట్లాడటానికి మనం అవకాశం ఇవ్వాలి. ప్రమోషన్ ఇవ్వటానికని ఆయన కాదు వచ్చింది, మనం పిలిచాం, అందుకే వచ్చాడు. కనుక ఆయన భావాల్లో, ఆయన మదిలో ఏముందో మనం తెలుసుకోవాలి. అంతేగాని ఇదెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని ఆయన గద్దించారు, చైర్మన్ అన్నమాట. అప్పుడు కూర్చోండి ప్లీజ్, సిట్ అని చాలా మర్యాదగా నన్ను కూర్చోమన్నారు. థ్యాంక్ యూ సార్ అని కూర్చున్నాను. ఇంకా ఆయన అడిగిన ప్రశ్నలకి నేను జవాబులు చెప్పాను. కానీ బ్యాంకు విషయాలు అడిగితే నేనేమీ నాకు తెలియదు,
నేను అవుట్ ఆఫ్ టచ్ అండి. ఇంచుమించు 2 సంవత్సరాలు బట్టి టోటల్గా బ్యాంక్ సిస్టమ్స్ అన్నీ నేను మర్చిపోయాను. నాకు వర్క్ లేదు, ఎందుకంటే సస్పెన్షన్లో ఉన్నాను కనుక నాకు జీవనోపాధ్యాయం కూడా చాలా కష్టంగా ఉంది, గడపటమే చాలా కష్టంగా ఉంది. కనుక నాకేమీ జ్ఞాపకం లేదంటే అబ్బెబ్బెబ్బే మీరు అవకాశం ఇవ్వాలండి, మాకు ఏదో ఒక సబ్జెక్ట్ మీకు తెలిసింది చెప్పండి పోనీ అని అలాగే ఇంటర్వ్యూ జరిగిపోయింది. చాలా బాగా జరిగింది. అందరికన్నా ఎక్కువసేపు నన్నే ఇంటర్వ్యూ చేశారు. సరే బయటకు వచ్చేసాను. తర్వాత అందరూ మీకు వచ్చేస్తుంది సెలెక్ట్ అయిపోయి చాలాసేపు చేశారండి అని. నాకు రాదు అని చెప్పి నేను ఐ జస్ట్ వాక్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడ నుండి వెళ్ళిపోయాను నేను. తర్వాత ఫ్లైట్ ఎక్కాను. తిరిగి వచ్చేస్తుంటే కరెక్ట్గా నేను ఫ్లైట్ ఎక్కుతుంటే నాకు స్వరం వినబడుతుంది. ఏమనంటే ప్లేన్ క్రాష్ అయిపోద్ది. ఈవెన్ నా మనసు దెయ్యంగడి నా మనసుకు కానీ చెప్తున్నాడేమో భయపెట్టడానికి అనుకున్నాను నేను. సరే ధైర్యంతో ఎక్కేశాను. నాకు రక్షింపబడి 1 or 2 years అయిందండి అంతే. తర్వాత నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగుతూనే మరలా దేవుడు చెప్తున్నారు ఎయిర్ క్రాష్ అవుతుంది అని. నాకు అర్థం కాలే. దిగిపోయాను కదా, ఇంకా క్రాష్ ఏంటి అనుకున్నాను. మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఏమనంటే ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయిందని. అది దేవుడు చెప్తున్నారన్నమాట. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు కొన్ని నెలల తర్వాత నాకు ప్రమోషన్ రాలేదు కదా, బ్యాంకు నుండి నన్ను తీసి పడేశారు కూడా, డిస్మిస్ చేసేసారు. సో ఇంతకీ దేవుడు మాట్లాడిన మాటకి మరి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే నా చెయ్యి చాపి నీ నోటిని ముట్టి ఉన్నాను. ఐ స్ట్రెచ్ మై హ్యాండ్ అండ్ టచ్ యువర్ మౌత్ అండ్ ఐ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నా మాటలు నీ నోటిని పెట్టి ఉన్నాను. అంటే ఆయన మాటలు పెట్టడానికి ఇంటర్వ్యూలో సెలక్షన్కి ఆ రోజు కాదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. నేను విశ్వాసంతో నమ్మి పరిచర్య కొరకు ఆయన మాటలు నా నోటిని పెట్టారన్నమాట. నేను నమ్మాలి. నమ్మకపోతే ఇంకేమీ జరగదు. సరే ఏ మాటలు పెట్టారు అని ఆ మాట ముందు మాట ఆ మాట తర్వాత మాటలు చూస్తే యు ఆర్ కాల్డ్ టు బీ ఎ ప్రాఫిట్, ఐ అపాయింటెడ్ యు యాజ్ అ ప్రాఫిట్ టు ద నేషన్స్ అన్నారు. అంటే నేను నిన్ను దేశముల మీద రాజ్యముల మీద ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను. ఆ తర్వాత మాట టుడే ఐ అపాయింట్ యు యాజ్ అ ప్రాఫిట్ టు ద నేషన్స్ అండ్ కింగ్డమ్స్ టు ప్లాన్ టు బిల్డ్ టు టేర్ డౌన్ టు డిస్ట్రాయ్ టు ఓవర్త్రో టు అప్రూట్ దెమ్ అని. అంటే రాజ్యముల మీద దేశముల మీద పడద్రోయుటకు, పెరికివేయుటకు, పెళ్లగించుటకు, నశింపచేయుటకు, కట్టుటకు, నాటుటకు, పడద్రోయుటకు నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అదనమాట దేవుని మాటలు నా నోటిని పెట్టారు. నేను నాకేముందులేండి, నేను మామూలుని అనుకుంటే ఏమీ లేదు. కానీ దేవుని మాట ఎంత శక్తి కలిగిన మాట నా నోటమంట పెట్టారు అంటే, ఎందుకు పెట్టారు అంటే ప్రవక్తగా ప్రవచించిన మాటలు, పలికిన మాటలు జరుగుతాయి కనుక. అదేంటండి మరి మీరు ఎప్పుడు కూడా ఇదిగో యెహోవా వాక్కు అని ప్రవచించలేదు కదా. ఇట్ ఈస్ నాట్ నెససరీ. డెలివరెన్స్ ఆఫ్ అ ప్రాఫెసీ అంటే ప్రవచనాన్ని విడుదల చేసే విధానాలు నానా విధమైనటువంటి విధానాల్లో ఉంటాయి. కనుక ఇదిగో యెహోవా వాక్ అని ఆ మాటను విడుదల చేసే తరము, లేకపోతే ఆ మాటను విడుదల చేసే విధానము అది ఒకటి. ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఏమీ లేకుండా మాట చెప్తే చాలు జరుగుతుంది. అలాగా దేవుడు అధికారము అనుగ్రహించడం అనేది ఆయన ఇష్టం. పొందుకునేవాళ్ళు మనము సాధారణమైన వారమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట పంచుకోవటానికి గల కారణం ఏంటంటే, పలుకుతున్నాను ఈ ఉదయం ఈ నూతనమైన సంవత్సరంలో మీ మీద వీక్షిస్తున్నటువంటి మీ మీద ఆశీర్వదింపబడుతురు గాక. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. దేవుని బిడ్డలారా, ఎటువంటి పెను తుఫాన్లు ఎదురైనా, ఎటువంటి అలలు చెలరేగిన, ఎటువంటి యుద్ధ మేఘాలు కారు మేఘాలుగా కమ్ముకున్న,
ఆయన నీ నావలో, నీ జీవితంలో ఆయన నాయకుడిగా, నావికుడిగా నిలవబడి ఉన్నాడు. ఆయన నిమ్మలం అవును గాక అంటే సమస్తము నిమ్మలం అయిపోతుంది. ఆ కారు మేఘాలు వర్షంగా మారి ఆశీర్వాదాలుగా మారును గాక అంటే మారిపోతాయి. కనుక యేసు ప్రభువారు నీ జీవితంలో నిలవబడటానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇస్తావా? ఈరోజు అడిగి, ప్రభా నా జీవితంలో నిలవబడి ప్రభా, నన్ను ఆశీర్వాదకరంగా చేయి ప్రభా అని నువ్వు అడిగితే ఆయన నిలవబడతారు. దేవుని బిడ్డ, నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు, నువ్వు పిలిచి రమ్మంటే ఆయన వచ్చే దేవుడు. ఆయన్ని ఆహ్వానిస్తే నీలోకి వచ్చి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో తీసుకుంటాడు. తీసుకుని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. నన్ను మార్చాడు, నిన్ను మారుస్తాడు. ఎందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నారో ఈ ఉదయం నాకు తెలియదు. దేని కొరకు నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారో నాకు తెలియదు. ఆయనకి నీకు మధ్యలో నేను నిమిత్త మాత్రమే. నేను ప్రార్థన చేస్తాను, ఆయన కార్యం చేయమని. ఏకీపిస్తావా? పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రభా, ఇదిగో ఈ తొలి దినాల్లోనే నాయన నీ దాసుడుగా నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటలు నేను విడుదల చేస్తున్నాను. నీ బిడ్డలకి క్షేమం కలుగునగాక, నీ బిడ్డలకి స్వస్థత కలుగునగాక, నీ బిడ్డలకి ఆ దెయ్యాలు పీడింపు నుండి నాయన, ఆ దెయ్యాలు ఒత్తిడి నుండి, ఆ డిప్రెషన్ నుండి, ఆ మానసిక ఒత్తిడి నుండి యేసు నామములో వారికి విడుదల కలుగునగాక. అసాధారణమైన విధానంలో వారి చేతులు పట్టుకొని నడిపించమని ఈ సంవత్సరంలో నాయన వారు ఎన్నడూ చూడనటువంటి ఎత్తైనటువంటి శిఖరాల మీదకి నీ బిడ్డలు ఎక్కి వారు ఎంత గొప్ప దేవుడు నువ్వని వారు నోటితో ఒప్పుకొందురుగాక. నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మదేవుడ నీ బిడ్డల మీదకి రమ్మనమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, యేసుక్రీస్తు వారి రక్తం ఈ బిడ్డల మీద చిలకరింపబడును గాక. ఈ బిడ్డలందరూ వీక్షిస్తున్నటువంటి వారు దేవుని దృష్టికి అంగీకరింపబడును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.